జీవన అయితే తన రూమ్‌లో ఉండి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆదిత్య బావ గారి గురించి చైతన్య ఎందుకు అలా మాట్లాడాడు? ఆదిత్య బావ గారికి గతంలో ఏదైనా లవ్ స్టోరీ ఉందా ఏంటా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వెనక నుండి అయితే ఆనంది వచ్చి జీవన భుజం మీద చేయి వేస్తుంది. అది చూసి జీవన ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నట్టు ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నేను చెయ్యి వేయగానే అంత తుల్లిపడ్డావని చెప్పి ఆనంది అడుగుతూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే నీకు వేళపాలా లేదా, అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి అంటుంది. ఇదిగో అత్తయ్య గారు ఫంక్షన్‌కి ఇదిగో ఈ సారీ కట్టుకోమని ఇచ్చారని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, అయినా సరే ఆదిత్య బావ గారి గురించి ఒక విషయం అడుగుతాను చెప్తావా అని చెప్పి అంటుంది. ఏంటి జీవన అడుగు అని చెప్పి ఆనంది అంటుంది. ఆదిత్య బావ గారికి కాళ్ళు పోయాయి అనే కదా నువ్వు ఆదిత్య బావ గారిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు బావగారికి కాళ్ళు వచ్చేసాయి కదా, నువ్వు ఈ జీవితాన్ని వదిలి వేరే జీవితంలోనికి వెళ్ళొచ్చు కదా, ఇతనితో నీకు లైఫ్ లాంగ్ ఉండే అవకాశం లేదేమో, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది చాలా కోపంతో రగిలిపోతూ జీవన చెంప పగలగొట్టి ఏం మాట్లాడావు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఆదిత్య గారు నేను ఎప్పుడు నిండు నూరేళ్ళు సంతోషంగా ప్రేమగా ఇలా హ్యాపీగానే ఉంటాం, నీ కళ్ళ ముందే బ్రతుకుతాం, చూస్తూ ఉండు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అది వినగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జీవన అయితే నువ్వు అప్పుడు కాళ్ళు పోయాయనే పెళ్లి చేసుకున్నావు కానీ ప్రేమతో పెళ్లి చేసుకోలేదు కదా, నేను ఇప్పుడు కాళ్ళు వచ్చేసాయి కాబట్టి వదిలేయమంటున్నాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు, ఇంకెప్పుడు నువ్వు అలా చూడకు, మా ఇద్దరం ఎప్పుడూ కూడా సంతోషంగానే ప్రేమగా ఉంటాం, చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.